గైస్ క్యూ స్పైడర్స్ బీటీఎం సాఫ్ట్వేర్ టెస్టింగ్ జాయిన్ అవ్వచ్చా? నేను క్రిస్టల్ క్లియర్గా నా ఒపీనియన్ నేను షేర్ చేస్తాను. నాట్ ఓన్లీ దిస్ థింగ్, నేను చాలా ఇన్స్టిట్యూట్స్ గురించి, బెంగళూరు ఇన్స్టిట్యూట్స్ గురించి, హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్స్ గురించి చాలా అప్డేటెడ్ రివ్యూస్ అనేవి చేశాను. దీనికి నేను చాలా గ్రౌండ్ వర్క్ అనేది చేస్తూ ఉంటాను. సో దానికి సపరేట్ టీమ్ ఉన్నారు. అండ్ ఎట్ ది సేమ్ టైం బ్యాక్డోర్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ చాలా కూడా ఉన్నాయి. దాని గురించి కూడా నేను మాట్లాడాను. సో అది లిస్ట్ సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్ రివ్యూస్ అని ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లో చూస్తే మీరు జాయిన్ అవ్వాలి ఇన్స్టిట్యూట్ గురించి నేను ఆల్రెడీ మాట్లాడి ఉండొచ్చు, ఒకసారి చూసుకోండి. అయితే చాలా ఫ్రీక్వెంట్లీ రీసెంట్ స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ సాఫ్ట్వేర్ టెస్టింగ్ నేర్చుకోవచ్చా? సాఫ్ట్వేర్ టెస్టింగ్ నేర్చుకోవచ్చు, చాలా ఉన్నాయి దాంట్లో. దాని గురించి మనం డీటెయిల్ వీడియో ఒకటి మాట్లాడుకుందాము. అయితే ఓకే, సాఫ్ట్వేర్ టెస్టింగ్ లో కాల్స్, ఆటోమేషన్ టెస్టింగ్ లో కాల్స్ ఉన్నాయి, కాంపిటీషన్ కూడా అలాగే ఉంది. క్యూ స్పైడర్స్ బీటీఎం లో జాయిన్ అవ్వచ్చా అంటే, ఇక్కడ రివ్యూస్ నేను దాన్ని బేస్ చేసి మాట్లాడట్లేదు. కొంత గూగుల్ రివ్యూస్ లో చాలా మంది కొంత నెగిటివ్ గా మాట్లాడుతూ ఉన్నారు. అండ్ అలా అని చెప్పి నేను మళ్ళీ క్యూ స్పైడర్స్ కి మీరు సపోర్ట్ చేస్తున్నారంటే అది కూడా నేనేం సపోర్ట్ చేయట్లేదు, అలాగని అగైనెస్ట్ లేదు. కానీ ఇప్పుడు ఏంటి అంటే, ఒక స్టూడెంట్ ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారంటే 100 మంది జాయిన్ అయితే 100 మందికి జాబులు రావాలని అయితే లేదు. కానీ ఇక్కడ 100 మంది కరెక్ట్గా సబ్జెక్ట్ నేర్చుకున్నారా లేదనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు క్యూ స్పైడర్స్ మీరు జాయిన్ అయ్యే ముందు మీరు కొన్ని క్వశ్చన్స్ లేకపోతే డౌట్స్ క్లియర్ చేసుకున్న తర్వాత మీరు జాయిన్ అయితే బెటర్. ఏంటి ఆ క్వశ్చన్స్ అంటే, జనరల్గా మనము ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యేటప్పుడు నేను ప్రతి ఒక్కరికి చాలాసార్లు చెప్పాను, మీరు జాబ్ గ్యారంటీ ప్లేస్మెంట్స్ గురించి అడగద్దు. ఎన్ని ఇంటర్వ్యూస్ పెట్టిస్తారో అడగండి, జెన్యూన్ ఇంటర్వ్యూస్. మళ్ళీ కొంతమంది ఏం చేస్తారంటే, ఇంటర్వ్యూస్ అనగానే ఏదో ఒక డమ్మీ ఇంటర్వ్యూస్, కొన్ని ఇంటర్వ్యూస్ పెట్టించేసి మమ్మ అయిపోయింది అన్నట్లు కొంతమంది చేస్తుంటారు. అలా కాకుండా జెన్యూన్గా ఇంటర్వ్యూస్ ఎన్ని పెట్టిస్తారనే క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ప్లేస్మెంట్ గ్యారంటీ అడగద్దు, ప్లేస్మెంట్ గ్యారంటీ నాట్ పాసిబుల్. ఎందుకు అంటే, యూ నీడ్ టు అటెండ్ ద ఇంటర్వ్యూ, యూ నీడ్ టు క్రాక్ ద జాబ్, యూ నీడ్ టు వర్క్ ఫర్ ఇట్స్ కంపెనీ ఆర్ బై కంపెనీ వాట్ ఎవర్. ఆ కంపెనీకి మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఇన్స్టిట్యూట్ పాయింట్ ఆఫ్ నుంచి క్వాలిటీ కంటెంట్, క్వాలిటీ క్లాసెస్ చెప్తున్నారా లేదా అనేది ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇన్స్టిట్యూట్ తరఫు నుంచి డౌట్స్ క్లియర్ చేస్తున్నారా, అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు కొన్ని పాయింట్స్ కన్సిడర్ చేయండి. ప్యాసేజ్ ఎంత ఉంది ఖచ్చితంగా తెలుసుకోండి. తర్వాత క్వాలిటీ, డెఫినెట్లీ ఇక్కడ క్వాలిటీ అయితే టెస్టింగ్లో డెఫినెట్లీ ఇట్ ఈస్ గుడ్. అంటే క్వాలిటీ ఆఫ్ టీచింగ్ విషయంలో బాగుంది. అండ్ తర్వాత వచ్చేసి మీరు ఇంకా అడగాల్సిన విషయం ఏంటి అంటే, ప్రాక్టీస్ ల్యాబ్ అనేది, అంటే క్లాస్ అయిపోయిన తర్వాత పంపించేస్తున్నారా, ల్యాబ్కి మనకు ఫెసిలిటీ ఉందా లేదా, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక 2 గంటలు క్లాస్ వినేసేసి ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎక్కువ డీవియేషన్స్ ఉంటాయి మనకి. మన ఇన్స్టిట్యూట్లో ఉండి ప్రాక్టీస్ చేసుకోవడానికి అవకాశం ఉందా లేదా, అండ్ మనకి తర్వాత ఇంటర్న్షిప్, రియల్ టైం ప్రాజెక్ట్స్ ప్రొవైడ్ చేస్తున్నారా లేదా, ఏదైనా కంపెనీలో ఇంటర్న్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారా లేదా. దీంతో పాటు ఈ ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు డౌట్స్ క్లియరెన్స్కి ఇమ్మీడియట్లీ పర్సన్ అవైలబిలిటీలో ఉన్నారా లేదా. దాని తర్వాత వచ్చేసి ఎన్ని ఇంటర్వ్యూస్ పెట్టిస్తూ ఉన్నారు, ఈ క్వశ్చన్స్ మీరు రైజ్ చేయండి. ఈ క్వశ్చన్స్ రైజ్ చేసి దానికి మీకు సంతృప్తిగా, మీరు సాటిస్ఫైడ్గా ఉంటే ఆన్సర్స్ మీరు ముందుకెళ్ళండి. సో నేను ఎందుకు ఇది క్లియర్గా చెప్తా ఉన్నానంటే, ఇప్పుడు నేను ఆ ఇన్స్టిట్యూట్ బాగలేదని చెప్పట్లేదు, అలాగని బాగుందని చెప్పట్లేదు. మీకు కొన్ని మీ సొంతంగా దీంట్లో జాయిన్ అవ్వాలా లేదా అనేది క్యూ స్పైడర్స్ బీటీఎం బెంగళూరు సంబంధించిన ఆ బ్రాంచ్లో జాయిన్ అవ్వాలా వద్దా 2024లో అనే దానికి మీకు కొన్ని ఇన్పుట్స్ ఇచ్చాను. దాన్ని బట్టి మీ సొంతంగా నిర్ణయం తీసుకోగలుగుతారు. అండ్ డోంట్ టేక్ డెసిషన్ వెన్ యూఆర్ ఇన్ కన్ఫ్యూజన్. మీరు కన్ఫ్యూజన్లో ఉన్న డెసిషన్ తీసుకోవద్దు. పక్కా క్లారిటీ, పేపర్ పెట్టండి, కంపారిజన్ చేయండి. ఇప్పుడు ఎప్పుడైనా కానీ ఇన్స్టిట్యూట్ని మీరు జాబ్ అడగద్దు. ఇన్స్టిట్యూట్ని ఎన్ని ఇంటర్వ్యూస్ పెట్టిస్తారో అడగండి. ఓకే, ఎన్ని రియల్ టైం ప్రాజెక్ట్స్ చేపిస్తారో అడగండి. దీని తర్వాత మీ ఓన్గా మీకే క్యాపబిలిటీ పెరుగుతుంది మీకు టు క్రాక్ ద ఇంటర్వ్యూ. ఓకే, సో ఒకసారి ఆలోచించండి. ఎండ్ ఆఫ్ ద డే మీకు ఇచ్చిన ఇన్పుట్స్తో మీరే రైట్ డెసిషన్ తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ CVC Guidance Private Limited, one stop solution for all job oriented courses. Thank you.